అందరికీ నమస్కారం. ఇదివరకు నేను కొంతకాలం క్రితం ఈ బృహత్పరాశర హోర శాస్త్ర నుంచి ఆహ్, దరిద్ర యోగాలని డీకోడ్ చేసి తెలుగులోకి అనువదించి మీ అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. బృహత్పరాశర హోర శాస్త్ర 42 అధ్యాయంలో పరాశర మహర్షి దగ్గరగా 16 దరిద్ర యోగాలని చెప్పారు ఆయన. పరాశర మహర్షి ఏ జాతక చక్రం అయినా మన దగ్గరికి సాధారణంగా ఎవరైనా వచ్చే జ్యోతిష్యుడి దగ్గరికి సాధారణంగా ఎవరైనా వచ్చేది ఎందుకని కష్టాల్లో ఉంటే వస్తూ ఉంటారు. కష్టాల్లో లేనప్పుడు ఎవరు జ్యోతిష్యుడి దగ్గరికి రారు కదా. ఆ వచ్చినప్పుడు ఈ పరాశర మహర్షి చెప్పిన దరిద్ర యోగాలు ఉన్న దశలు అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడే పూర్తయ్యాయా, లేకపోతే ఇంకా ఏమన్నా తొందరలో రాబోతున్నాయా, వీటి మీద జాతక పరిశీలన చేసినప్పుడు మనం ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన దగ్గరికి వచ్చిన వాళ్ళ దృష్టిలోకి దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఒక మన జ్యోతిష్కుల మీద ఉంటుంది. అయితే ఇప్పటి వరకు నేను 7 శ్లోకాలను అనువదించాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నది 8వ శ్లోకం. సరేనా? చదువుదాం, ఆగండి. పాపగ్రహో లగ్నగతే రాజ్యధర్మ అధిపోవినా మారకేష్యుతే దృష్టే జాతః స్య నిర్ధనో భవేత్. సరేనా? అంటే ఈ శ్లోకంలో పరాశర మహర్షి ఏం చెప్తున్నారు? పాపగ్రహాలు, ఇక్కడ మనం కొంచెం స్పెసిఫిక్ వ్యూలో వెళ్దాం. దుస్థానాధిపతులు, కొన్ని లగ్నాలకి కొన్ని గ్రహాలు పాపగ్రహాలు అవుతూ ఉంటాయి. పాపగ్రహాలు ఏవైనా సరే లగ్నంలో ఉండి, పాపగ్రహం అయినంత మాత్రం అలా సరిపోదట. పాపగ్రహం అవ్వాలి, ఒకవేళ వాళ్ళ నవమ దశమాధిపతులు అవ్వకూడదు. ఇదంతా ఏ చార్ట్కైనా ఆ చార్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక చార్ట్ నేను మీకు చూపిస్తాను. ఆ చార్ట్లో ఎలాగా నేను ఆ దరిద్ర యోగాన్ని వర్కౌట్ చేస్తానో కూడా నేను మీకు చెప్తాను. ఆ పాపగ్రహాల ఏదైనా సరే లగ్నంలో ఉంది, పాపగ్రహం అయితే సరిపోదు, పాపగ్రహం లగ్నంలో ఉండాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మారకులతో యుతి అయినా చెంది ఉండాలి, మారకుల దృష్టి అయినా సరే ఆ లగ్నం మీద ఉండాలి. ఇక్కడ మనకి ప్రధానంగా మనం ఫోకస్ చేస్తుంది లగ్నం. ఫస్ట్ లగ్నం చూడండి. లగ్నంలో మీ లగ్నానికి పాపగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఆ పాపగ్రహాలకి ఏదైనా మీ మారకాధిపతుల దృష్టి కానీ యుతి కానీ వస్తుందేమో చెక్ చేసుకోండి. 4 కండిషన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. అంత ఈజీగా ఈ దరిద్ర యోగాలు కూడా ఫామ్ అవడం అంత ఈజీ కాదు. చెప్పేసిన ధనయోగాలు ఫామ్ అవడం ఎంత కష్టం. ఒకవేళ ఈ గ్రహాల బలాబలాలు కూడా మనం చూసుకుని విచారించవలసి ఉంటుంది. ఉన్నంత మాత్రం దశ నడుస్తున్నంత మాత్రం మీకు దరిద్ర యోగం పట్టేస్తుంది కాదు. ఆ గ్రహాల బలాబలాలు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను మీ అందరికీ స్క్రీన్ మీద చార్ట్ చూపిస్తున్నా కదా. ధనుర్లగ్నం తీసుకున్నాను. లగ్నాధిపతి బృహస్పతి, గురుడు. ఇక్కడ మారకులు ఎవరెవరు అవుతున్నారు? ధనుర్లగ్నానికి మారకులు 2 ఉన్నారు, శని, బుధుడు. ధనుర్లగ్నానికి 2 మారకులు ఉన్నారు, శని, బుధుడు. ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, వీళ్ళు మారకులు ధనుర్లగ్నానికి. చంద్రుడు మారకుడా కాదా అనేది మనం ప్రస్తుతానికి ఆలోచించట్లేదు. వీళ్ళిద్దరు చంద్రుడు అష్టమాధిపతి కదండి, ఆయన కూడా మారకుడేనని చెప్పి మీకు చాలా సర్వసాధారణ సందేహం మీకు రావచ్చు. నేను అంత డీటెయిల్డ్గా చార్ట్ని ఇక్కడ విపులంగా అనలైజ్ చేయబోవట్లేదు. మారకులు అంటే ద్వితీయ అష్టమాధిపతులు. ఓకే, ఇక్కడ శని ఫస్ట్, బృహస్పతి గురుడు మీ లగ్నాధిపతి, ఆయన మీకు శుభుడే. ఈ శని గ్రహం ఈయన ద్వితీయాధిపతి, తృతీయాధిపతి. మీకు ద్వితీయాధిపతి అవడం వల్ల ఈయన మీకు మార్కుడు అవుతున్నాడు. అలాగే కుజుడు పంచమాధిపతి, ద్వాదశాధిపతి. ధనుర్లగ్నం వాళ్ళకి కుజుడు శుభగ్రహం. అలాగే శుక్రుడు షష్టమాధిపతి, ఏకాదశాధిపతి, ప్రబల పాపి. ధనుర్లగ్నం వాళ్ళకి శుక్రుడు పరమ పాపి.
షష్టమాధిపతి, షష్టమంచి షష్టమం, రోగస్థానం షష్టమం, షష్టమానికి రోగస్థానం ఏకాదశం. సో ఈ రకంగా ధనుర్లగ్నం వాళ్ళకి పరమ పాపి, ప్రబల పాపి శుక్రగ్రహం అవుతున్నాడు. చంద్రుడు అష్టమాధిపతి అవుతున్నాడు, సూర్యుడు నవమాధిపతి అవుతున్నాడు, బుధుడు దశమాధిపతి, రాజ్యధర్మాధిపో అంటే రాజ్యాధిపతి అంటే దశమాధిపతి, ధర్మాధిపతి అంటే 9. ఇక్కడ బుధుడు దశమాధిపతి అవుతున్నాడు, మారకుడు అవుతున్నాడు. చూద్దాం నేను ఎలా వర్కౌట్ చేశాను. ఫస్ట్ D1 చార్ట్ చూడండి. ఇందులో మీకు శుక్రుడు లగ్నంలో స్థితమై ఉన్నాడు. ఆయనతో పాటు శుక్రుడు ఈ లగ్నానికి ప్రబల పాపి. ధనుర్లగ్నం వాళ్ళకి శుక్రుడు ప్రబల పాపి. ఆయన లగ్నంలో సిద్ధమై ఉన్నాడు. సిద్ధమై అవడమే కాకుండా బుధుడితో ఇది చెందుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్లో ఇంకొక ఉదాహరణ ఇక్కడే ఇచ్చాను నేను. ఆయన జమినై మిథునంలో ఉండి ఆయన దృష్టి లగ్నం మీద పడుతోంది. ఒక రకంగా చూస్తే మారకుడితో ఇతి చెంది ఉన్నాడు, ఇంకో రకంగా మారకుడి దృష్టి పడుతోంది. అలాగే కింద ఇంకొక చార్ట్ ఇచ్చాను. పాపగ్రహం అంటే ఈ లగ్నం వాళ్ళకి ఇక్కడ ఈ ఉదాహరణలో నేను చంద్రుడు పాపగ్రహం కిందనే తీసుకున్నాను. ధనుర్లగ్నం వాళ్ళకి చంద్రుడు పాపగ్రహమే, అందులో సందేహం లేదు. చంద్రుడు అష్టమాధిపతి అవ్వడం వల్ల ధనుర్లగ్నం వాళ్ళకి చంద్రుడు పాపగ్రహమే, ఇందులో రెండో మాట లేదు. కొంతమంది సూర్యచంద్రులు పాపగ్రహాలు కాదని చెప్పి ఏదో ముక్తాయింపులు చెప్తూ ఉంటారు. అవన్నీ అసత్యం, వాస్తవ దూరాలు. ఈయన పాపగ్రహం లగ్నంలో స్థితమై ఉన్నాడు. ఈయన మీద ఒక రకంగా చూస్తే శనితో ఇతి చెంది ఉన్నాడు. లగ్నంలో శని ఉన్నాడు. లేకపోతే అదే సమయంలో ఇంకొక ఉదాహరణ కనుక తీసుకుంటే మీనంలో శని ఉన్నాడు, మిథునంలో శని ఉన్నాడు, తులారాశిలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఇలాగ ఉండి శని ఎక్కడ ఈ స్థానంలో కనుక స్థితమై ఉండి ఆయన మీద దృష్టి కనుక పడుతూ ఉంటే అప్పుడు ఆ గ్రహాల దశలు అంతర్దశలలో ఆయనకి ఆ జాతకుడికి ధన కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఏ రకమైన కష్టమైనా కావచ్చు. ఏ రకమైన కష్టం వస్తుంది అనేది ఎవరు స్థితమై ఉన్నారు. ఈ లగ్నంలో చూసుకుంటే కనుక శుక్రుడు స్థితమై ఉన్నాడు. శుక్రుడు ఈ లగ్నానికి రోగ రుణాధిపతి, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయన్నమాట. శుక్రదశ, శుక్ర మహాదశ, బుధ అంతర్దశ కానీ, బుధ మహాదశ, శుక్ర అంతర్దశ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరు ప్రబలంగా ఉంటే వాళ్ళ దశ అంతర్దశలలో ఈ జాతకుడికి కష్టాలు వస్తాయి. అంటే ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. మిగిలిన జాతకం ఇక్కడ లేదు. మిగిలిన జాతకం నేను ఇక్కడ దశ అంతర్దశలు నేను చెప్పట్లేదు. ఇక్కడ ఈయన శుక్రదశ రాకపోతే, బుధ దశ రాకపోతే అప్పుడు వర్తించవన్నమాట. ఈ రకంగా కూడా మన జాతకాన్ని చూడాలి. అర్థమైంది అనుకుంటాను. ఏదైనా ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా, కాల్ చేయండి. ఎవరికైనా జ్యోతిష శాస్త్రం మీద పరిశోధన ఉంటే నేను రెడీగా ఉన్నాను. మీ అందరితోని కలిసి మీతోటి ఆసక్తి ఉన్న వాళ్ళతోటి పరిశోధన చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా ఆసక్తి ఉంటే దాన్ని సంప్రదించండి.